ఇది కురుక్షేత్ర యుద్ధం యొక్క 5వ రోజు. ఈరోజు రణరంగం ఒక విచిత్రమైన పోరుకు వేదికైంది. భీష్మ పితామహుడు కౌరవ సైన్యాన్ని మకర వ్యూహంలో నడిపిస్తున్నాడు. ఇది ఒక ముసలి ఆకారం. సముద్రంలో ముసలి ఎంత బలంగా ఉంటుందో ఈ వ్యూహం కూడా అంతటి శక్తివంతమైనది. దీనిని ఛేదించడం చాలా కష్టం. దీనిని ఎదుర్కోవడానికి పాండవులు శయన వ్యూహం పన్నారు, అంటే డేగా లేదా గద్ద ఆకారం. ఇది వేగానికి, ఖచ్చితత్వానికి మారుపేరు. ఆకాశం నుండి డేగ తన ఎరపై ఎలా విరుచుకుపడుతుందో పాండవులు అలా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఇప్పుడు మకర వ్యూహం యొక్క దవడలపై నుండి చూస్తున్నాం. భీష్ముడు తన సైన్యంతో శత్రువును మృంగేయడానికి వస్తున్నట్లుగా ఉంది. దానికి ఎదురుగా శయన వ్యూహం యొక్క రెక్కల వేగాన్ని చూడండి. భీముడు మరియు ఇతర వీరులు మొసలి పట్టుకు చిక్కకుండా పక్కల నుండి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వ్యూహం ముందు భాగంలో భీష్ముడు తన శంఖాన్ని పూరిస్తుంటే, శయన వ్యూహం అగ్రభాగంలో అర్జునుడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి ఆ సవాలును స్వీకరిస్తున్నాడు.